జగ్లక్ రాజా నువ్వు అసలు మనిషివా రాతి బండవా? ఏ మెంట్లోడా, లాఠీ దెబ్బలకి నీకున్న కాస్త మైండ్ కూడా దొబ్బినట్లున్నది. కొండలాంటి నన్ను బండంటావా ఏమే? అవును రాజా, నువ్వు కొండవే. మామూలు కొండవి కాదు, ఋషి కొండవి, పెద్ద అలకొండవి. ఇదిగో మెంటల్ కృష్ణ, మాటలు మర్యాదగా రా నువ్వు. నీకు మర్యాద ఇచ్చేదేంటి రాజా నా బొగ్గులోది? ఏ పో సానే, నా ముందు నిలబడే పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నావు. పిచ్చి పిచ్చి కూతలు ఎక్కడి నుండి వచ్చింది నీకు ఈ ధైర్యం అని అడుగుతా ఉన్నా. రాజా, ఈ ఒళ్ళు లాఠీ దెబ్బలు తిరిగి రాటు తేలిపోయింది. నాకు పోలీస్ స్టేషన్లు అలవాటైపోయాయి. తేడాగా వాగితే మహా అయితే లోపల వేస్తారు మళ్ళీ. అంతేగా రాజా, అంతేగా. అయినా బెయిలు పైన బయటకు వచ్చిన వాడివి ఆనందపడాలే కానీ ఇలా ఆవేశపడుతున్నావేమి? అరెస్ట్ అయిన రోజు బాధపడలా. రోజు లాఠీ దెబ్బలతో నా ఒళ్ళంతా రుజు చేసినప్పుడు కూడా బాధపడలేదు రాజా. మరి ఇప్పుడు ఎందుకు బాధపడతా ఉన్నావు, ఆవేశపడతా ఉన్నావు? నీకోసం, నీ పార్టీ కోసం నేను గొడ్డులా కష్టపడి కుక్కలా బొరిగి అరెస్ట్ అయ్యి బొక్కలోకి వెళితే నువ్వు నన్ను కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ఓ షాయాని బాజా, అదేనా? ఏం జలగరాజా, బొక్కలోకి వెళ్ళిన ప్రతి దిక్కుమాలోడి దగ్గరికి వెళ్ళి నీ తొక్కలో ఓదార్పు ఇచ్చొచ్చావు కదా. నీ బుసరి అందగాడు వంశీ కన్నా పనికిరాని దద్దమ్మలా, ఆ పెడన జోగి కన్నా సన్నాసిరా, ఆ సురేష్ కన్నా సవట దద్దమ్మరా, ఆఖరికి ఆ పిన్నెల్లిని కూడా వెళ్ళి పలకరించావు. నేను మరీ నీ కంటికి పుల్కాగాళ్ళ కనపడుతున్నానా? ఒక మాదిరిగా కూడా కనపడలేదా? వాళ్ళు సవటలు, సన్నాసులు, దద్దమ్మలైన నన్ను నమ్ముకుని ఉన్నారు, నాతోనే ఉన్నారు, నా పార్టీలోనే ఉన్నారు. అంటే నేను నీతో లేదా సైకో రాజా? నువ్వు పార్టీకి రాజీనామా చేసిపోయినావు, అవునా కదా? రాజీనామా చేస్తే నిజమైనా తిట్టి రాజీనామా చేశానా? మన పార్టీ పరివేమైనా తీశానా? మన గవర్నమెంట్ ఎలాగూ లేదు కదా అని రాజీనామా చేశా. అంత మాత్రం చేత నన్ను కనీసం వచ్చి పలకరించవా? నిన్ను కలిస్తే నాకేమొస్తుంది బూడిదా? ఏం మాట్లాడుతున్నావు జగ్లక్ రాజా? నిజమే మాట్లాడుతూ ఉన్నా. నా పార్టీ వాళ్ళను కలిస్తే నాకు సింపతి వస్తుంది. నిన్ను కలవాల్సిన అవసరం నాకేముంది? ధైర్యంగా ఉండమని మీ ఆవిడికి ఫోన్ చేసి చెప్పిన. అక్కడికి సంతోషించు. దెబ్బలు తినే నాకు ధైర్యం చెప్పకుండా ఇంట్లో ఉండే వాళ్లకు ధైర్యం చెబితే ఏం లాభం రాజా, ఏం లాభం? నీకొచ్చే లాభంతో నాకు పని లేదు. నీ దగ్గరకు వస్తే నాకు నష్టం, అందుకే రాలేదు. నా దగ్గరకు వస్తే నష్టమా? ఏం నష్టం రాజా? నేనేమంత పాపం చేశాను చెప్పు రాజా. ఘాటుగా విమర్శించవయ్యా మగడా అంటే ఆడోళ్ళని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టినావు. నీలాంటి వాటి దగ్గరికి వస్తే నా పరువు పోతుంది ఇక్కడ. అదేంటి రాజా అలా అంటావు? నీకోసమే కదా నేను చొక్కాలు చించుకుంది. నేనేమైనా నా కోసం మాట్లాడానా? ఏ మెంటల్, ఎక్కువ మాట్లాడుకో. ఇంకెప్పుడు ఇలా నా దగ్గరికి రాకో. ఏదైనా డబ్బుల లెక్కలు ఉంటే నా కోటరీ మనుషుల దగ్గర అడిగి తీసుకో. పో ఇక్కడి నుంచి పో. చాలా బాగా బుద్ధి చెప్పావు సైకో రాజా. నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నాది సిగ్గులేని జన్మ. నా బతుకు చెడా. వద్దు రాజా, వద్దు. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడట్లేదు రాజా. నేను కృష్ణారామా అనుకుంటూ వేదాంతం చదువుకుంటా. నీ విశ్వాసం లేని కషాయి మనసుకు శతకోటి వందనాలు. వెళ్ళొస్తా రాజా. చిచి, వెళ్తారు, మళ్ళీ రాను.